ఈరోజు ధ్యానం నిమిత్తము తీసుకోబడిన అంశము లెగసీ ఆఫ్ ఎలీషా, ఏ లైఫ్ ఆఫ్ ఫెయిత్, మిరాకిల్స్, సర్వీస్ అండ్ సాక్రిఫైస్. ఎలీషా ప్రవక్త యొక్క విశ్వాసము, అద్భుతములు, సేవ మరియు త్యాగాలతో కూడినటువంటి పరిచర్యను గురించి తెలుసుకుందాం. మనము అనేక సందర్భాల్లో అనేక సన్నివేశాల ద్వారా ఎలీషా గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మరింత లోతుగా ఆయన యొక్క మినిస్ట్రీని గూర్చిన ఆధ్యాత్మిక సత్యాలను మనము వాక్యపు వెలుగులో తెలుసుకుందాం. ఎలీషా గారి యొక్క ఇంట్రడక్షన్ కనుక మనం చూసినట్లయితే, ఎలీషా అనే పదానికి అర్థము గాడ్ ఈజ్ మై సాల్వేషన్, దేవుడే నా రక్షణకర్త. ఈయన షాపాతు అనే వ్యక్తి యొక్క కుమారుడు. వీరు ఏబెల్ మెహోలా అనే ప్రాంతానికి చెందినవారు. ఈయన యొక్క టైం పీరియడ్ని కనుక చూస్తే, మనం ఈయన మినిస్ట్రీ యొక్క టైం ఫ్రేమ్ని చూస్తే బీసీ క్రీస్తు పూర్వము 851 నుంచి 800 వరకు, అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ ఒక 60 years ఆఫ్ మినిస్ట్రీ ఈయన దేవుని కొరకు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈయన కాంటెంపరీ కింగ్స్ ఎవరు, ఇశ్రాయేలు రాజులు ఎవరి కాలంలో ఈయన దేవుని పరిచర్య చేశారని కనుక మనం చూస్తే యెహోరాము, యేహు, యెహోయాజు, యోవాషు. అయితే ఈ పూర్తి డెవోషన్ని నేను ఒక 3 partsగా చేయదలుచుకున్నాను. రీజన్ ఫర్ గాడ్ టు సెలెక్ట్ ఎలీషా, దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకోవడానికి వెనక ఉన్న కారణం ఏంటి. రెండవది, హౌ సబ్మిసివ్ ఈజ్ ఎలీషా టువర్డ్స్ గాడ్స్ వర్క్ లేదా గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపునకు ఎలీషా ఎంత లోబడి ఉన్నారు. మూడవది, ఈయన యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి. ఇంత సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేయడానికి, ఇంత గొప్ప పరిచర్య చేయడానికి ఈయనకి గల బలాలేంటి. మొదటి విషయం చూసినట్లయితే రీజన్, ఎందుకు దేవుడు ఈయన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని చూచేదానికంటే ముందు అసలు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో దేవుడు ఈయన్ని ఏర్పాటు చేసుకున్నారనేది మనం చూడటం ఎంతైనా అవసరం. ఇశ్రాయేలీల 7వ రాజు ఆహాబ్, అతని భార్య యెజబెలు, వీరిరువురు కూడా, ముఖ్యంగా యెజబెలు ఇశ్రాయేలీలందరినీ ఒక కానాను దేవత అయిన బయలు వైపు మళ్లించడాన్ని మనం చూస్తాం. ఆ బయలు దేవతకు బలులు అర్పించడం, అంటే ఇప్పుడున్న సందర్భాల్లో కూడా, అంటే ఎప్పుడైనా హెడ్ ఆఫ్ ద నేషన్ లేదంటే రూలర్ ఏది ఫాలో అయితే జనాలు భయానికో భక్తికో గుడ్డిగా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతారు కదా. ఇశ్రాయేలీలకు కూడా అదే జరుగుతుంది. ఆ టైంలో భయానికో బలవంతంగానో వాళ్ళ హెడ్ అనుసరిస్తున్నారనో వీరందరూ కూడా ఆల్మోస్ట్ ఇశ్రాయేలీలు అందరూ బయలు వైపు మరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం అదే చూస్తాం. ఏలియా టైంలో ఏలియా ఛాలెంజ్ చేసి 400 మంది బయలు ప్రవక్తలను ఆకాశం నుండి అగ్ని దింపి చంపించడాన్ని మనం చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఏలియా యొక్క మినిస్ట్రీ అంటే ఒక ఎండ్కి వచ్చేసింది దాదాపు. ఆ టైంలో ఏలియా ఒక విధమైన దిగులు, బాధ, భయం, నా తర్వాత మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్ళేవారు ఎవరు, దేవుని తరపున ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉండేది ఎవరు అని ఈయన బాధపడుతున్నప్పుడు దేవుడు ఒకటే మాట అంటాడు. చూస్తాం, మొదటి రాజులు 19వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉన్నారు. వీళ్ళు సపరేట్గా బయలుకి ఇంకా లోబడకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు ఉన్నారు. సో నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో ఒకరిని నీ తర్వాత పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి నేను నీకు చూపిస్తానని దేవుడు ధైర్యపరిచారు. అయితే వాళ్ళందరిలో ఎలీషాని దేవుడు ఏర్పాటు చేయడం మనం గమనిస్తాం. 19, 20, 21 వచనాల్లో
ఎందుకు మరి ఎలీషాని మాత్రమే దేవుడు చూస్ చేసుకున్నాడు అని ఆలోచిస్తే మనకు ఒకటే రీజన్ బైబిల్లో కనిపిస్తుంది. అంతకుముందు ఆయన గురించిన పరిచయ మాటలు అవన్నీ చూసినప్పుడు ఒక్క రీజన్ మాత్రం మనకు బలంగా కనిపించేది ఏంటంటే 19వ వచనంలో చూస్తాం చూడండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. సాధారణమైన ఫార్మర్కి ఒక అరక చాలా ఎక్కువ. అరకలతోటి మనం వి క్యాంట్ ఎస్టిమేట్ ఒకళ్ళు వెల్త్ని మనం ఎస్టిమేట్ చేయలేం. కానీ 12 అరకలు అంటే ఆలోచించవచ్చు ఆయన ఎంత ధనవంతుడని. అంత ధనవంతుడు తాను హాయిగా ఇంట్లో ఉండి రిలాక్స్డ్గా పని చేయించుకోవచ్చు పని వాళ్ళతో. కానీ ఈయన ఏంటంటే స్వయంగా అక్కడికి వెళ్ళి దాన్ని మానిటర్ చేస్తూ తానే స్వయంగా పని చేస్తున్నటువంటి గుణం కలిగిన వ్యక్తి. అంటే ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది మనకి ఇతనిలో కనిపిస్తుంది. అయితే దేవుడు ఈ కైండ్ ఆఫ్ సెలెక్షన్ మనకి న్యూ టెస్ట్మెంట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. ఆయన శిష్యులందరినీ ఆయన ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ అందరినీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడే వెళ్ళి పిక్ చేసుకోవడం మనం చూస్తాం. అది ఏదైనా కావచ్చు, చేపలు పట్టడం కావచ్చు, మరి ఏ వృత్తి అయినా కావచ్చు, కష్టపడే వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకోవడాన్ని మనము చూస్తూ ఉంటాం. అంటే ఇదే కష్టం రేపొద్దున నా మినిస్ట్రీలో కూడా చూపిస్తారనే ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ దేవుడు మాత్రం ఎక్కువగా హార్డ్ వర్కింగ్ వాళ్ళని ఇష్టపడతారు. దానికి మన ఇంకొక ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూడొచ్చు అంటే సామెతల గ్రంథం అంతా కూడా మరి సోమరిని గద్దిస్తూ, సోమరిని గురించి దేవుడు బాధపడుతూ ఆయన చీమల దగ్గర కన్నా వెళ్ళి నేర్చుకోమంటాడు, కానీ సోమరిని ఇష్టపడాడు దేవుడు. కాబట్టి ఈ హార్డ్ వర్కింగ్ నేచరే ఎలీషాలో దేవుడికి నచ్చి ఆయన సెలెక్ట్ చేసుకొని ఉండవచ్చు. రెండవ విషయము, హౌ సబ్మిసివ్ ఇస్ ఎలీషా టువర్డ్స్ గాడ్స్ కాల్. ఎంత లోబడ్డారు. మనం ఇదే మొదటి రాజులు 19:21 ఆఖరి లైన్లో చూస్తాం. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. సాధారణంగా మినిస్ట్రీ అనగానే పెద్ద పెద్ద టాస్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఎవరైనా సహజంగా. కానీ ఈయన వెళ్ళడమే ఆయనకు ఒక సర్వెంట్గా, ఒక ఉపచారకుడిగా ఉండటానికి ఇష్టపడ్డారు, ఉన్నారు. అంటే ఆయన ఎంత ఉపచారకుడిగా ఉండటానికి ఆయన లోబడ్డారంటే మనము 2వ రాజులు 3వ అధ్యాయంలో చూస్తాం. 2వ రాజులు 3వ అధ్యాయం 11వ వచనము ఆఖరి లైన్లో చూస్తాం చూడండి. ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పగా, అంటే కింద ఫుట్ నోట్లో చూస్తాం, ఏలియాకు ఉపచారం చేయుచు వచ్చినవాడు. అంటే ఈయన తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఏం లేదు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడిగానే తెలుసు ఇశ్రాయేలీల్లో అందరికీ. పలానా ఎలీషా గొప్ప ప్రవక్త అంటే అప్పటికి ఆయన ఏలియా దగ్గరకు వచ్చి 10 years అయిపోతుంది. 10 years అయినప్పటికీ కూడా ఒక అసిస్టెంట్గా, ఒక సర్వెంట్గా ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు. తాను తగ్గించుకొని లోపరుచుకున్నారు. రెండవది, ఆయన వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేకుండా, అంటే ఎంత లోబడ్డారు దేవుని పిలుపుకి అని చూసినప్పుడు, ఆయన మరలా ఒకవేళ ఈ సర్వీస్ నచ్చకో, ఇక్కడ సాటిస్ఫై కాకో వెనక్కి వెళ్ళే అవకాశమే లేకుండా ఆయన ఏం చేశారంటే, ఇదే మొదటి రాజులు 19 మనం 21వ వచనంలో చూస్తాము. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించాడంట. అంటే తనకంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోలేదు. ఏదేమైనా నేను ఈ సేవలోనే ఉండాలి. ఈయన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, సర్వెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ మాస్టర్ ఆఫ్ హిస్ ఓన్ ప్రాపర్టీ. ఈ రెండిట్లో ఈయన వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఏం చూస్ చేసుకున్నాడు, ఒక ప్రాఫిట్కి సర్వెంట్గా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. సో అంత లోబడ్డాడు అన్నమాట. మూడవ విషయము, ఈయన యొక్క బలాలను చూద్దాం. వీటిలో మొట్టమొదటిది డిటర్మినేషన్, సంకల్పం. దేవుడు ఏలియాకు దర్శించి ఆయనకు చెప్తారు, నీ మినిస్ట్రీ అయిపోయింది, నువ్వు పలానా ప్లేస్కి వస్తే నేను నిన్ను కొనిపోతానని. సో అలా చెప్పినప్పుడు ఆయన వెనకాల ఈయన వెళ్ళటం స్టార్ట్ చేస్తారు ఎలీషా.
వీళ్ళ జర్నీ ఒక 4 స్టాప్స్ గుండా వెళ్తుందన్నమాట. మనం అది 2 రాజులు 2వ అధ్యాయంలో చూస్తాం, 2వ వచనంలో. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. అంటే ఏలియా ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు ఈయన డిటర్మినేషన్ ఎట్లా ఉందంటే లాస్ట్ వరకు తన మాస్టర్ని లేదా తన మెంటార్ని వదిలిపెట్టకుండా లాస్ట్ వరకు ఆయన్ని అకంపెనీ చేయాలనేది ఈయన యొక్క ఆశ. ఎందుకు మరి ఇంత తాపత్రయపడుతున్నాడు, ఇంత డిటర్మైండ్గా ఉన్నాడంటే స్పిరిచువల్గా ఏదో ఒకటి ఆయన నుంచి పొందుకోవాలి. వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో నేను ఆయన నుంచి దూరం అవ్వకూడదు. అయితే ఒక ప్లేస్ కాదు, ఫస్ట్ గిల్గాల్కి వెళ్ళినప్పుడు చెప్తాడు వదిలేసి వెళ్ళిపో అని. తర్వాత అక్కడి నుంచి బేతేలుకి వెళ్తారు, బేతేలు దగ్గర కూడా చెప్తాడు వెళ్ళిపో, వెళ్ళని అంటాడు. ఎరుకోకి వెళ్తారు, ఆ తర్వాత అక్కడ చెప్తాడు వినడు. ఫైనల్గా యోర్దాన్ దగ్గరికి వస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత కూడా వెళ్ళు అంటే వెళ్ళమని చెప్పొద్దు అంటాడు. సో అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు ఈయన అడిగింది ఏంటంటే, నాకు 9వ వచనంలో చూస్తాం, రెండంతల ఆత్మ అడుగుతాడు. రెండంతల ఆత్మ అడిగినప్పుడు గురువుగారు అంటాడు, నువ్వు అడిగింది చాలా కష్టతరమైనది, చాలా కష్టతరమైనది, కానీ ఒకవేళ నేను కనుక నీకు మరలా కనబడితే అది సాధ్యమవుతుంది. అంటే ఆత్మీయంగా బిగ్గర్ థింగ్స్కి ఆయన ఏం చేయడం మనం చూస్తున్నాం. అసాధ్యము కాదు, కానీ కష్టమైనప్పటికీ దాన్ని ఎలాగన్నా పొందుకోవాలి అనే ఒక సంకల్పం ఈయనలో, డిటర్మినేషన్ మనకి ఈయనలో కనిపిస్తుంది. విడిచిపెట్టకుండా లాస్ట్ వరకు వెంటపడి ఇంకా ఆయనకు అర్థమైంది ఎంత వెంటబడుతున్నాడంటే నీకేం కావాలి డైరెక్ట్గా అడిగాడు. అడిగినప్పుడు చెప్పాడు అసాధ్యం, కానీ ఈయన యొక్క విశ్వాసము ద్వారా, ఈయన యొక్క డిటర్మినేషన్ ద్వారా దేవుడు ఆయనకు బహుమానాన్ని ఇవ్వడం మనం చూస్తాం. ఆ కింద మాటల్లోనే ఉంటుంది, ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉండటాన్ని ప్రజలందరూ కూడా గమనించారంట. మరి ఆయన మిరాకిల్స్ కూడా మనం చూస్తే ఏలియా 7 మిరాకిల్స్ చేస్తే ఎలీషా 14 చేశారు. అంటే రెండంతల ఆత్మ ఆయన మీద ఉండటాన్ని మనం చూస్తాం. రెండవది పీపుల్ సెంట్రిక్ మినిస్ట్రీ చేశారు ఆయన. అంటే ప్రజల మధ్యలో ఉంటూ దేవుని సేవ చేశారు. దీన్ని మనం ఏలియా గారి మినిస్ట్రీతో కంపేర్ చేస్తే ఆయన ఎక్కువగా కింగ్స్ తోటి వీళ్ళతోటి డీల్ చేయడం మనం చూస్తాం. ఏజబెల్ కావచ్చు, వీళ్ళందరితోటి ఛాలెంజ్ చేసి చాలా పౌరుషమైన ఒక పరిచర్యను ఆయన చేశారు. వెరస్ ఈయన విషయానికి వస్తే ఈయన ఏంటంటే ఎక్కువగా కామన్ పీపుల్తో కలిసి వాళ్ళ యొక్క సమస్యలను, డే టు డే లైఫ్లో ఉండే సమస్యలను కూడా అడ్రస్ చేస్తూ, దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. ఒకటి విధవరాలు, ఆవిడ అప్పుల బాధలో ఉన్నప్పుడు ఆమెను ఏ రీతిగా అయితే నూనె అమ్మి మరి ఆమెని అప్పుల బార నుంచి విడిపించే ఆలోచన ఇస్తారు, వాళ్ళని దీవిస్తారు. మరి అదే రీతిగా ఒక కూలీ చేసుకునే వ్యక్తి తన గొడ్డలి పోగొట్టుకున్నప్పుడు మరి ఆ వ్యక్తికి కూడా సహాయం చేస్తారు ఈయన. మరి షునేమీరాయలు మనకు అందరికి తెలుసు, ఆవిడ మరి బిడ్డలు లేని వ్యక్తిగా ఉంటున్నప్పుడు ఆమెను దీవించి గర్భఫలం ఇచ్చి ఆ బిడ్డ చనిపోయినప్పుడు కూడా మరలా తిరిగి బ్రతికించినటువంటి పరిస్థితి. అంటే ఎక్కువగా ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి పరిచర్య మనకు కనిపిస్తుంది. ఈయన పరిచర్య ఎక్కువగా మనకి దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యకు దగ్గర పోలికలు కూడా మనకు కనిపిస్తాయి. దాంట్లో ఒకటి మల్టిప్లయింగ్ ఫుడ్. ఇదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనంలో చూస్తాం. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనుల భోజనము చేయుటకు దాన్ని వడ్డించుడనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.
ఈ సిచ్యువేషన్ మనకు చూస్తున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది వెంటనే? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19, 20 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈయన విశ్వాసము ఎంత గొప్పదంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దాన్ని. ధైర్యంతో ప్రజల్ని కూర్చోబెట్టి ఆయన అద్భుతాన్ని చేయడాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ దేవుని యొక్క మినిస్ట్రీకి ఈయన మినిస్ట్రీకి పోలిక కనిపిస్తుంది. రెండవ పోలిక ఏంటంటే కుష్ఠవ్యాధి గలవారిని స్వస్థపరచడం. నామాన్ని మనకు తెలుసు, నామాన్ స్టోరీ అంతా ఆయన ఏ రీతిగా స్వస్థపరిచారు 2వ రాజుల 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. మరి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాల మధ్యలో 10 మంది కుష్ఠవ్యాధి గలవారిని స్వస్థపరచడాన్ని మనం చూస్తాం. అయితే ఇలా ఈయనది ఎక్కువగా ప్రజల మధ్యలో ప్రజల కోసం చేస్తున్నటువంటి పరిచర్యగా మనం గమనించవచ్చు. మూడవది డెడికేషన్ టువర్డ్స్ గాడ్స్ వర్క్. దేవుని యొక్క పని పట్ల అంకిత భావం. ఈయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశాడు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఇంక లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. డెత్ బెడ్లో ఉంటూ కూడా ఆయన దేవుని పనిని విడిచిపెట్టలేదు. మనం ఈ సందర్భం 2వ రాజులు 13వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 19వ వచనం ఆ పారాగ్రాఫ్లో చూస్తాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా, అంటే ఆయన ఇంకా చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. ఆ టైంలో ఆయన పరామర్శించడానికి ఇశ్రాయేల్ రాజు వస్తాడు. ఆయన ఆ టైంలో వచ్చిన సందర్భం ఏంటి నాకు తెలుసు. సిరియన్స్ ఆల్రెడీ వీళ్ళని అటాక్ చేస్తున్నారు. ఆయనకి ఎటు తెలియని పరిస్థితి. ఈయన దాన్ని గమనించాడు. ఆయనకి ఎలా వారిని అటాక్ చేయాలో కూడా సలహా ఇచ్చి, అంటే ఆ టైంలో కూడా దేవుని ప్రజలను ఎంతవరకు కాపాడగలడో అంతవరకు కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి అంత డెడికేషన్ ఈయన వర్క్లో మనకు కనిపిస్తుంది. మరొక సందర్భం ఇదే 2వ రాజులు 10వ అధ్యాయము 28వ వచనంలో చూస్తాం. 28 ఆ ప్రకారము యేహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనం చేసింది. ఏలియా గారి టైం నుంచి జరుగుతుంది ఈ ఫైట్. బయల్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి, ఆ పేరు కూడా వినపడకూడదు అని ఎంత ప్రయత్నించినా ఇది ఎవరి టైంలో జరిగింది? ఎలీషా గారి టైంలో. అంటే ఈయన ఎఫర్ట్స్ కూడా ఎంత ఉన్నాయో మనకి అర్థమవుతుంది. అంటే దేవుని పని పట్ల ఎంత డెడికేటెడ్గా ఉన్నారు వీరు అనేది మనం గమనించవచ్చు. ఈయనని ఒక ఫినిషర్గా మనము చెప్పవచ్చు. హీఈస్ అ ఫినిషర్. దీని గురించి ఒక కోట్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. గ్యారీ ర్యాన్ బ్లేర్ అనే ఒక ఆథర్ అంటారు, యూ కాంట్ ఫినిష్ వాట్ యూ డోంట్ స్టార్ట్ అండ్ యూ షుడ్ నెవర్ స్టార్ట్ వాట్ యు ఆర్ నాట్ కమిటెడ్ టు ఫినిష్. ముగించాలి అనే ఉద్దేశం లేనప్పుడు నువ్వు దాన్ని అసలు స్టార్ట్ చేయొద్దు. అంటే ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయాలి. అది ఏ పనైనా, దేవుడు మనకిచ్చిన ఏ పని అయినప్పటికీ, చిన్నదైనా పెద్దదైనా, అదంత కష్టమైనా ఆఖరి వరకు దాన్ని ముగించే ప్రయత్నము చేస్తూనే ఉండాలి అనే విషయం మనం ఎలీషా గారి ద్వారా మనము నేర్చుకుంటాం. 4వ విషయం చూసినప్పుడు అబ్స్టైనింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ప్రెషర్స్. అంటే ఈ లోక ఆశల నుంచి, ఈ లోకంలోని ప్రలోభాల నుంచి తను తాను ఎలా దూరంగా పెట్టుకున్నారనేది మనం చూస్తాము. ఇదంతా మనందరికీ తెలుసు. నామాన్ ఎపిసోడ్లో మనం చూడవచ్చు. నామాను తను స్వస్థపరచబడిన తర్వాత కృతజ్ఞతగా విస్తారమైన కానుకలు మరి ధనము ఆయన ముందు ఉంచుతారు. ఆయన చాలా సింపుల్గా వాటిని తృణీకరిస్తారు. అయితే ఈయన యొక్క సమర్పణను చూచి నామానే మారిపోయినటువంటి పరిస్థితి. ఆ మాటలు మనం 2వ రాజులు 5వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూద్దాం ఒకసారి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా,
ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొననని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయినను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేనికను అప్పగింపను. అంటే ఈయన యొక్క సమర్పణను చూసి అన్యుడు, ఒక సిరియా దేశస్థుడు, దేవుడు అంటే ఎవరు తెలియని వాడు ఏం చేస్తున్నాడు, ఆయన నిరాకరించిన తర్వాత, గిఫ్ట్స్ నిరాకరించాక ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు, యెహోవాకు తప్ప ఇంకెవరికి నేను బలులు అర్పించను. ఈ మాట ఎవరంటున్నారు? నామాను. అంటే మన యొక్క సాక్ష్యము ఆ రీతిగా ఉండాలి. మన యొక్క సమర్పణను బట్టి, మనము దేవుణ్ణి సేవించే విధానాన్ని బట్టి అన్యులు ఆ యొక్క సందర్భాలను బట్టే దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం ప్రత్యేకంగా సువార్త లేదా దేవుణ్ణి గురించిన మాటలు వాళ్ళకి చెప్పనక్కర్లేదు. మన ప్రవర్తనను బట్టే వారు దేవుని వైపు తిరిగే రీతిగా ఉండాలనేది ఈ సందర్భం గుండా మనం నేర్చుకుంటున్నాం. ఆఖరిది మరియు అతి ముఖ్యమైన బలం ఏంటంటే ఈయనకి గాడ్స్ పవర్ ఈజ్ విత్ హిమ్. ఎంత పరిచర్య చేశారు అంటే ఖచ్చితంగా దేవుని శక్తి ఆయనకి ఎంతగానో తోడుగా ఉంది. అంటే ఈయన వ్యతిరేకులు లేదా మామూలు ప్రజలు అనుకోవచ్చు ఈ అద్భుతాలన్నీ కూడా ట్రిక్స్ అయి ఉండొచ్చు అని. కానీ ఈయన చనిపోయిన తర్వాత కూడా ఈయన యొక్క ఎముకలను తాకి ఒక శవము మరలా బ్రతకడాన్ని మనం చూస్తాం. ఈ సందర్భం మనకి 2 రాజులు 13వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. 2 రాజులు 13:21. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచింది. అంటే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి ఆయనతోటి ఉంది. అంటే ఆయన చనిపోయాక బాడీని తాకిన ఆ యొక్క శవం కూడా జీవించిందంటే ఎంత ప్రభావము ఆయన చుట్టూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మోయాబీల ఒక సైనికుని శవం అనమాట. మోయాబీలు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారికి ఆ శవాన్ని ఎక్కడ దాచాలో తెలియక ఎలీషా సమాధిని తవ్వేసి అందులో పడేసినప్పుడు వెంటనే జీవం వచ్చిన సందర్భం ఇది. ఈయన యొక్క బలాల గుండా మనం ఏ రీతిగా దేవుని పరిచర్య చేయొచ్చు అనే అనేక విషయాలు మనం చూసాం కదా. ఒకటి ఏంటి, దేవుని పని పట్ల డిటర్మినేషన్, సంకల్పం. 2, ప్రజల మధ్యలో పీపుల్ సెంట్రిక్ మినిస్ట్రీ, ప్రజల కోసం చేసినటువంటి సేవ చూసాం. 3, ఎంత డెడికేషన్తో దేవుని పని చివరి వరకు చేశారో చూసాము. 4, లోక ఆశల నుంచి తను తాను ఎలా సపరేట్ చేసుకున్నారో చూసాము. ఆఖరిగా దేవుని శక్తి ఆయన వెంట ఉంటాను చూసాము. కాబట్టి దేవుని శక్తిని అడిగి పొందుకునే ఆ పరిస్థితిలో మనము కూడా ఉండాలి. ముగించే ముందు నేను ఎలీషా అనే ఆ వర్డ్కి ఎక్స్పాన్షన్ చూపించి నేను ముగిస్తాను. ఈ అనే మాటకు ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎల్, లాయల్ డిసైపుల్ ఆఫ్ Elijah. I, inspired by God's word. S, servant leadership. H, hearing God's voice. A, anointed for greatness. ఎలీషా యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునే విషయాలన్నీ కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఫలింపచేయను గాక. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక.